బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీసు క్లైమాక్స్కు చేరింది. ఈ సిరీస్లో చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ జనవరి 3న ప్రారంభం కాబోతుంది. ఈ టెస్టు తోటి ఆస్ట్రేలియాలో భారత జట్టు 2 నెలల సుదీర్ఘ పర్యటన ముగుస్తుంది. టీమిండియా కొత్త సంవత్సరంలో ఆడబోయేటటువంటి తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. గత సంవత్సరం ఎన్నో విజయాలతోటి మధుర జ్ఞాపకాలను మూటగట్టుకున్నటువంటి టీమిండియా సంవత్సరం చివరిలో మాత్రము వరుస పరాజయాలతోటి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3 టెస్టుల సిరీస్లో 3-0 తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది మొదలు ప్రస్తుతము ఆస్ట్రేలియాలో పర్యటనలో ఎంసీజీలో జరిగినటువంటి మొన్ననే ఎంసీజీలో జరిగినటువంటి 4వ టెస్టు వరకు వరుస పరాజయాలతోటి సతమతమవుతుంది టీమిండియా. మధ్యలో ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో బుమ్రా నేతృత్వంలో ఆ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఓటమి బాట పట్టింది. 2024 సంవత్సరానికి ఓటమితోటి వీడ్కోలు పలికిన టీమిండియా 2025 కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో విక్టరీతో ప్రారంభించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. WTC ఫైనల్స్కు చేరడానికి టెక్నికల్గా ఇంకా ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు అసాధ్యమే. WTC ఫైనల్స్కు ఇండియా చేరటం దాదాపుగా అసాధ్యమే. అయినప్పటికీ టెక్నికల్గా ఇంకా ఛాన్స్ ఉంది. అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి. ఈ మ్యాచ్ గెలవాలి. ఆ తర్వాత శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ అన్న ఓడిపోవాలి. సో అప్పుడు మాత్రమే మనం మన గెలుపుతో పాటు ఇతర జట్లు ఆడేటటువంటి మ్యాచ్ల ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది మనము WTC ఫైనల్స్కు చేరాలంటే. ఒకవేళ WTC ఫైనల్స్ కోసం కాకపోయినప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మళ్ళీ మన దగ్గరే అట్టి పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడము అత్యవసరం. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్లో మనం గెలిస్తే అప్పుడు సిరీసు 2-2 తోటి సమమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గత సిరీస్లో ఎవరు విజయం సాధించారో వారి వద్ద BGT ట్రోఫీ ఉంటుంది. వరుసగా 4 సార్లు మనమే BGT ట్రోఫీని గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లో మనం గెలిస్తే సిరీస్ 2-2తో సమమవుతుంది. అప్పుడు ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మన వద్దే ఉంటుంది. ఇంతటి కీలకమైనటువంటి ఈ 5వ చివరి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఎక్కడ జరుగుతుంది, భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది, ఇండియాలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చూడాలంటే ఏ OTT ప్లాట్ఫామ్లో చూడవచ్చో తెలుసుకుందాం. భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ జనవరి 3 శుక్రవారం నుండి జనవరి 7 మంగళవారం వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ స్టేట్ ఈ న్యూ సౌత్ వేల్స్ స్టేట్ ఆస్ట్రేలియాలో సౌత్ ఈస్ట్లో ఉంటుంది. న్యూ సౌత్ వేల్స్ స్టేట్లో ఉన్నటువంటి సిడ్నీ నగరంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడ ఆస్ట్రేలియాలో స్థానిక కాలమానం ప్రకారము ఉదయం 10:30కు 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైము అక్కడి స్థానిక కాలమానం ప్రకారంతో పోలిస్తే 5:30 గంటలు మనం వెనుకున్నాం కాబట్టి అక్కడ ఉదయం 10:30కు స్టార్ట్ అవుతుందంటే మనకి ఉదయం 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ టైం టేబుల్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ సెషన్ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి 7:40 వరకు మొత్తం 40 నిమిషాల పాటు లంచ్ విరామం ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 7:40 నుంచి రెండవ సెషన్ ప్రారంభమవుతుంది. 7:40 నుంచి 9:40 వరకు 2 గంటల పాటు రెండవ సెషన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉదయం 9:40 నుంచి 10 గంటల వరకు 20 నిమిషాల పాటు టీ విరామం ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2 గంటల పాటు మూడవ సెషన్ కొనసాగుతుంది. ఫస్ట్ సెషన్ 2 అవర్స్, సెకండ్ సెషన్ 2 అవర్స్, థర్డ్ సెషన్ 2 అవర్స్. మధ్యలో లంచ్ బ్రేకు 40 మినిట్స్ ఉంటే టీ బ్రేకు 20 మినిట్స్ ఉంటుంది. సో ఇది మ్యాచ్ యొక్క టైమింగ్స్. ఇక ఇండియాలోని ప్రేక్షకులు ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు? సో టీవీ ఛానల్స్లో అయితే మనము స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ HD ఛానల్స్ ఇవి ఉంటాయి కదా. సో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అదేవిధంగా OTT ప్లాట్ఫామ్లో అయితే Disney+ హాట్స్టార్ ఆ OTTలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ మ్యాచ్ మరో రకంగా కూడా మనకి ప్రత్యేకమైందండి. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు వరుస వైఫల్యాలతోటి తమ కెరియర్లోనే అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో కనుక వీళ్ళు రాణించకపోతే ఇక ఇదే వారి కెరియర్లో చివరి టెస్ట్ మ్యాచ్ అవుతుంది అనేటటువంటి నేపథ్యంలో కూడా ఈ టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకం కాబోతుంది. అసలు ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి వీళ్ళని తప్పించాలనేటటువంటి డిమాండ్ కూడా వస్తున్నాయండి. వీళ్ళతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటుగా రిషబ్ పంత్ను కూడా తొలగిస్తారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ కెప్టెన్ రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ ఏమో కానీ రిషబ్ పంత్ను తొలగించి ధ్రువ్ జురెల్కు ఛాన్స్ ఇస్తారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరిని పక్కన పెడితే కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి తీవ్ర వైఫల్యాలతోటి సతమతమవుతున్నటువంటి రోహిత్ శర్మను పక్కన పెట్టి విరాట్ కోహ్లీని ఈ మ్యాచ్ ఆడిస్తారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి కెప్టెన్ని పక్కన పెడతారా, అంతటి సాహసం చేస్తారా ఏమో చూడాలి. అందుకే అన్ని రకాలుగా కూడా ఈ మ్యాచ్ అత్యంత కీలకమైన మ్యాచ్ అని చెప్పాలి. WTC ఫైనల్స్కు చేరడానికి ఇంకా ఆశలు మినుక్కుమంటున్న వేళ ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా BGT ట్రోఫీని మన దగ్గరే అట్టబెట్టుకోవాలన్నా, ఈ సిరీస్ను డ్రా చేయాలి, ఈ సిరీస్ను సమన్ చేయాలన్నా ఈ మ్యాచ్లో గెలవటం ఖచ్చితము. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అదేవిధంగా రిషబ్ పంత్ ఈ ముగ్గురు కూడా మరి ఈ మ్యాచ్లో రాణించడము వాళ్ళ కెరియర్కి అత్యంత కీలకమని చెప్పవచ్చు. ఇన్ని కారణాల నేపథ్యంలో ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.